హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవండోయ్ నాగుగారు. ఈరోజు ఒక చిన్న విషయం, స్మాల్ ఇన్సిడెంట్ మన ముందుకు తీసుకొచ్చానండి. ఒక హౌస్ వైఫ్ గురించి. వినడానికి డైలీ న్యూసే కావచ్చు, బట్ ఒక్క హస్బెండ్ తన వైఫ్తో అండర్స్టాండింగ్ అవ్వాలి అని ట్రై చేస్తున్నాను. చిన్న స్మాల్ ఇన్సిడెంట్ వినండి. ఏం లేదండి, మనము తెలుసో తెలియకో ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవ్వడం సహజం. అది ఎవరికైనా, ఎవరింట్లోనైనా. బట్ గొడవలు ప్రాణం తీసుకునే వరకు వెళ్ళకూడదండి. ఏముంది, హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ పడతారు, వైఫ్ ఏడుస్తుంది, హస్బెండ్ ఇంకా చకచక రెడీ అయిపోయి ఇంకా తన ఫ్రస్ట్రేషన్తో అనుకోవచ్చు, ఎలానైనా తన పని మీద తను రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోతాడు. గొడవ పడినా మామూలుగా అయినా. కానీ ఇంట్లో వైఫ్ ఒకటే ఉంటుంది కదా. ఒక 1 minute, ఒక్క క్షణం చాలు. తను ఏదైనా చేయొచ్చు. తను తీసుకున్న డెసిషన్ ఆ ఫ్యామిలీని ఎంత దూరం తీసుకెళ్తుందో కూడా మనకు తెలియదు. కొంచెం ఆలోచిద్దాం. తప్పనిలేము, కానీ అలా గొడవ పడినప్పుడు ప్లీజ్ హస్బెండ్స్, మీరు మాత్రం అలా బయటికి వెళ్ళిపోకండి. వెళ్ళినా సరే సర్లే అయిపోయింది కదా గొడవ, ఇంకొదిలేసే దాని గురించి అని 2 నిమిషాలు తన పక్కన కూర్చొని మాట్లాడి అలా వెళ్ళిపోండి. అప్పుడు తను కూడా రిలాక్స్ అయిపోతుంది. సర్లే గొడవ పడ్డాము, తను వదిలేసినప్పుడు నేను వదిలేస్తాను అని తను అనుకుంటుంది. కానీ ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఆ క్షణికావేశం 1 minute చాలు. ఆ వైఫ్ ఒక చిన్న తీసుకునే తన డెసిషన్లో ఎన్నో మార్పులు వచ్చేస్తాయి ఆ ఫ్యామిలీలో. ఒక పిల్లలు తన మమ్మీని కోల్పోతారు, అమ్మా నాన్న తన కూతుర్ని కోల్పోతారు, అక్క చెల్లెళ్ళు తన అక్కని కోల్పోతారు. ఇలా ఫ్యామిలీలో మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది ఆ ఫ్యామిలీ. ఊహించుకోవడానికే చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్. గొడవ పడ్డాం, అయిపోయింది గొడవ అంటారు కదా. ఎక్కడ నెగ్గామో కాదురా, ఎక్కడ తగ్గామో కూడా తెలియాలి అందరికీ అని. తగ్గుదాం ఫ్రెండ్స్, మనమే కదా. తనకి చెప్దాం, మనం కూడా ఆలోచిద్దాం ఈ విషయంలో. ఏమంటారు? వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ బ్యూటిఫుల్ జర్నీ అని అంటూ ఉంటారు కదా. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇలాంటి సిచ్యువేషనే ఈరోజు నా ముందట జరిగింది. తను గొడవ పడ్డాడు, వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి సూసైడ్ చేసి. అంటే ఆ అమ్మాయి ధైర్యం కావాలి మెయిన్. చనిపోవడానికి కూడా చాలా ధైర్యం కావాలి. పిరికిదానిలాగా చనిపోయింది అని అందరు అంటున్నారు, కానీ ఆ చనిపోవడానికి కూడా ఎంత ధైర్యం కావాలి మీరు చెప్పండి. పాపం ఆ పిల్లలు ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. గొడవ పడ్డారు, అయిపోయింది. అందరం గొడవ పడతాం. గొడవలు లేని ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది? వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? లవ్ అండ్ ఎఫెక్షన్ స్టార్ట్ అయ్యేది కూడా ఆ గొడవ నుంచే. కొంచెం సిచ్యువేషన్లో తగ్గుదాం బ్రో. మనం కూడా చెల్లి అక్కల్లారా, మనం కూడా కొంచెం ఆలోచిద్దాం. వాళ్ళు కొంచెం బయట ఫ్రస్ట్రేషన్తో వస్తారు, మనము ఇంట్లో చికాకు తెప్పిస్తే వాళ్ళకు కూడా నచ్చదు. సో ఇద్దరం కలిసే అండర్స్టాండింగ్ అవుతే బాగుంటుంది. ఆ టైంకి సైలెంట్ అయిపోదాం, మనము సైలెంట్ అయిపోతాం, వాళ్ళు సైలెంట్ అయిపోతే ఒక దారికి వస్తుందేమో ఆ సొల్యూషన్. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి తీసుకున్న డెసిషన్ వల్ల పిల్లలు ఆగమైపోయారు. ఆ పాప ఎలా ఏడుస్తుందో చాలా బాధ అనిపిస్తుంది. ఇలా సిట్యువేషన్స్ మన సరౌండింగ్స్లో జరుగుతూ ఉంటాయి, మనం లైఫ్ తీసుకుంటాం. కానీ ఎందుకో ఇలా షేర్ చేసుకోవాలనిపించింది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. బాయ్. Signing off, me Viveka.